వెల్కమ్ టు ద పార్ట్ 2. అండ్ నిన్నటి వీడియోలో మన మజిల్ మెమరీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కదా. అండ్ ఈరోజు పార్ట్ 2లో అసలు మన మజిల్ మెమరీని ఎలా పెంచుకోవాలో ఈ రీల్ని ఎండ్ వరకు చూస్తే నీకైతే కన్ఫర్మ్గా తెలిసిపోయింది. ఇంక్రీజింగ్ రెపిటేషన్స్ అంటే నువ్వు చేసే ప్రతి చిన్న రెపిటేషన్ కౌంట్ అయ్యేది. ఎందుకంటే నువ్వు సపోజ్ నీకు పుషప్స్ వచ్చాయనుకో, ఆ పుషప్స్ని నువ్వు ఒక 10 చేయగలిగితే నెక్స్ట్ టైం నుంచి 12, 13, 14, 15 అలా పెంచుకుంటూ వెళ్తే నీకైతే మజిల్ మెమరీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువ రెపిటేషన్స్ చేస్తే నీ బ్రెయిన్లో అంత స్ట్రాంగ్గా నీకు ఆ యాక్టివిటీ అనేది స్టార్టింగ్లోనే రష్ అవ్వకుండా నీ వర్కౌట్ ఇంటెన్స్గా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే నువ్వు స్లో అండ్ స్టడీగా చేయాల్సిన వర్కౌట్ అనేది స్టార్ట్ చేయి. అండ్ ఫోకస్ ఆన్ రెప్స్ అండ్ సెట్స్, నాట్ ఆన్ వెయిట్స్. కన్సిస్టెన్సీ డైలీ, వీక్లీ, ఇయర్లీ, మంత్లీ అండ్ ఇవి అయితే నువ్వు కన్సిస్టెంట్గా చేస్తే నీకు అనేవి రిజల్ట్స్ అనేవి కన్ఫామ్గా తెలుస్తాయి. మీలో చాలామంది ఫస్ట్ వెళ్ళిన 1 monthలోనే నీకు 6 pack రావాలంటే నువ్వు భారీ వెయిట్లు ఎత్తాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు బేసిక్ యాక్టివిటీస్ లైక్ పుషప్స్, పుల్అప్స్, సిటప్స్ ఇవి నేర్చుకున్న దాని తర్వాత నువ్వైతే మిగతా యాక్టివిటీస్లు అన్నిటికి వెళ్ళొచ్చు. డోంట్ రష్. అండ్ నువ్వు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైట్ చేసినా, స్లీప్ అండ్ రికవరీ లేకపోతే నీకైతే బాడీ బిల్డింగ్ అనేది, ఫిట్నెస్ అనేది రాదు. అండ్ నువ్వు కాన్స్టెంట్గా ఒక వెయిట్కే స్టిక్ ఆన్ అవసరం లేదు. ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్తో నువ్వైతే వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయగలవు. సో ద మోర్ reps you do, the more muscle you get. Thank you for watching and follow this page and share this information to the friends and family, and thank you for watching.